నీ అమ్మ సో ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే నేనేమంటా అంటే, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అరే ఏంది గింత డేంజర్గా మారింది అని అనుకుంటుర్రా? మళ్ళీ ఈ కాంట్రవర్సీలో వేదాంత్ ఎందుకు వచ్చిండు అనుకుంటుర్రా? సో ఈ వీడియోలో అసలు పూర్తిగా వీళ్ళు ఎందుకు తిట్టుకుంటుర్రు, అసలు ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముచ్చట ఏంటంటే, యాజ్ ఏ క్రియేటర్గా నేను అటు సపోర్ట్ చేయ ఇటు సపోర్ట్ చేయ న్యూట్రల్గా ఉంటా. ఎందుకు ముచ్చట అంటే, బయ్యాస్ అన్ని స్ట్రైక్స్ వేస్తాడు అనే ముచ్చట కాదు. ఎందుకు అంటే, నా అన్వేషణ గారి తరపు నుంచి బిఎస్వై తరపు నుంచి కూడా ఎక్కడో పాయింట్స్ అయితే ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మనం మెయిన్ ముచ్చట్లకు అయితే దిగుదాం. ఇప్పుడు వేదాంత్ అనే ఇంటర్వ్యూవర్ యాంకర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో నడుస్తుంది వీళ్ళ ఇంటర్వ్యూస్. సో వేదాంత్ వచ్చేసి మనకు కొంతమంది వ్లాగర్స్ లైవ్ స్ట్రీమ్ పెడితే అందులో నా అన్వేషణని ప్లస్ వేదాంత్ని ఇద్దరిని తీసుకోవడం అయితే జరిగింది. యాజ్ టీజ్గా మీరు స్టార్టింగ్లో ఏదైతే క్లిప్ చూసిరో అది ఎందుకు తిట్టుకున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం ప్రూఫ్తో వీడియోస్ అనేది చూద్దాం. ఓకేనా? రైట్, మరి ఫస్ట్ ఈ వీడియో చూడండి. నా అన్వేషణ కాకా నమస్తే. ఎవరన్నా నువ్వు? సో చూసిరు కదా, నేను నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నీ పేరేంటి అని మనకు నా అన్వేషణ అడగడం జరిగింది. సో దానికి మనోడు రిప్లై ఏమిచ్చిండు అది కూడా చూడండి. కాదన్నా మస్తు కళాకారం నేను, నా కింద నా వీడియో కింద కామెంట్ పెట్టినా మెల్లగా రాగానే ఇప్పుడు ఎవరన్నా నువ్వు అంటున్నావు. సో చూసిరు కదా, ఆల్రెడీ నువ్వు వచ్చి నా వీడియో కింద కామెంట్ పెట్టినావు. ఆ కామెంట్ ఏంటిది అంటే, చూడు స్క్రీన్ మీద వస్తుంది, అది వచ్చేసి కామెంట్ పెట్టడం జరిగింది మన నా అన్వేషణ. దానికి వ్యతిరేకంగా మొత్తం నా అన్వేషణ వల్గర్గా మాట్లాడడంతో వేదాంత్కి ఇంకా కోపం వచ్చి ఈ మాట అన్నాడు. చూడు, ఈ మాట అయితే మనకు వేదాంత్ అయితే అనడం జరిగింది. దానికంటే తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నిన్న మనకు మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే లైవ్ నడంగానే మనకు అనిల్ వ్లాగర్, మోటో వ్లాగర్ వచ్చేసి వేదాన్ని తీసేయడం జరిగింది. దానికి నా అన్వేషణ ఫ్యాన్స్ కానీ ఇంకా కొంతమంది ఏం చేస్తుర్రు అంటే, నిన్న లైవ్లో వేదాంత్ బ్రో భయపడి పారిపోయినట్టు క్రియేట్ చేశారు. బట్ యాక్చువల్గా ఏం జరిగింది మనకు బయ్యాస్ అన్ని ఇట్లా స్టోరీ పెట్టి, యాక్చువల్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చాటింగ్ కనబడుతుంది కావచ్చు. దిస్ ఈజ్ అనిల్ మోటో వ్లాగ్స్. ఎవరైతే మనకు లైవ్ స్ట్రీమ్ క్రియేట్ చేసిరో, ఫెల్ట్ బ్యాడ్ ఫర్ రిమూవింగ్ యూ ఫ్రమ్ లైవ్, నేనే లైవ్లోకి వెళ్ళి తీసిన, బాధపడుతున్నా అంటూ మనకు అనిల్ మోటో వ్లాగ్స్ చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఇద్దరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుండే, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఐఎమ్ సారీ ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్. అయితే మన అనిల్ మోటో వ్లాగ్ ఇద్దరిని తీసుకున్నారు, మంచిగానే క్వశ్చన్స్ అడుగుతారు అని అనుకున్నాడు. కాకపోతే ఇక్కడ మన ఈయన ఏం చేసిండంటే, డైరెక్ట్ ఆ నా అన్వేషణ మొత్తం రంగంలోకి దిగడంతో లైవ్లోకి వెళ్ళి మనకు వేదాంత్ని తీసేయడం జరిగింది అంటూ మనకు చెప్పడం జరిగింది. సో ఇది మనకు అనిల్ మోటో వ్లాగ్ సైడ్ నుంచి వచ్చిన ఆన్సర్. ఇంకా దీనికంటే ముందు నా అన్వేషణ గారు ఇంకా బిఎస్వై బయ్యాస్ అన్ని గారు వీళ్ళిద్దరు కాంట్రవర్సీలో కింగ్ చంద్రహాస్ అనే వ్యక్తి కూడా వచ్చి బలి అయిపోయిండు. బలి అంటే ఆయన పాయింట్స్ ఆయన చెప్పిండు, కాకపోతే ఆ చెప్పే ప్లాట్ఫామ్ అయితే అది కాదు, మైక్ ఆఫ్ చేయాల్సింది చంద్రహాస్ బై. సో ఇలా అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ దీని గురించి అయితే చాలా ఒక 1 month 20 days అవుతుంది, ఓన్లీ 20 days అవుతుంది ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యి. సో దానికంటే తర్వాత కూడా మొత్తం నడుస్తూనే ఉంటుంది అని అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఏమవుతుంది ఏంది ఫుల్ అప్డేటెడ్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఈ ఛానల్లో మనకు బిగ్ బాస్ అప్డేట్స్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకేనా? రైట్, మరి టాటా.